15 నెలల్లో చదువు డ్రాపౌట్ 7,000 కోట్ల కంపెనీకి నిర్మాత ఎవరి హర్షిత అరోరా. హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో పెద్ద విజయం సాధించాలంటే పెద్ద డిగ్రీ తప్పనిసరి అని చాలా మంది అనుకుంటారు. మంచి కాలేజీలో చదవాలి, పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలి, ఆ తర్వాతే జీవితంలో ఎదగాలి అని నమ్ముతూ ఉంటారు. కానీ కేవలం 15 ఏళ్ల వయసులో స్కూల్ చదువును వదిలేసిన ఒక అమ్మాయి ప్రపంచ టెక్నాలజీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే కంపెనీ నిర్మించుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ వ్యవస్థలో ఒకటిగా పేరుగాంచిన సిలికాన్ వ్యాలీలో తన ప్రతిభను నిరూపించుకుంది. అసలు ఆ ప్రయాణం ఎలా మొదలైంది? ఒక చిన్న పట్టణం నుంచి ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి ఆమె ఏం చేసింది? ఈ కథలో యువత నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే విజయం అంటే కేవలం మార్కులు కాదు, సరైన నైపుణ్యం, సరైన ఆలోచన, సరైన పట్టుదల అని మీకు కూడా అర్థమవుతుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉంటారు, మంచి మార్కులు సాధించేందుకు పోటీ పడుతూ ఉంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే తమకు నిజంగా ఆసక్తి ఉన్న రంగాన్ని గుర్తించి ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు హర్షిత అరోరా. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ అనే నగరంలో పెరిగిన ఆమెకు చిన్నప్పటి నుంచే కంప్యూటర్పై ఆసక్తి ఉండేది. చాలా మంది పిల్లలు ఆటలు ఆడుతుంటే ఆమె మాత్రం కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, ఒక యాప్ ఎలా తయారవుతుంది, ఒక సమస్యను సాఫ్ట్వేర్ ద్వారా ఎలా పరిష్కరించవచ్చు అనే విషయాలపై ఎక్కువగా ఆలోచించేది. అది సాధారణ ఆసక్తి కాదు, నేర్చుకోవాలనే తపన. తనకు ఎవరూ ప్రత్యేకంగా చెప్పకపోయినా ఇంటర్నెట్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప టీచర్ ఎవరు అంటే ఈ రోజులో ఇంటర్నెట్ అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇంటర్నెట్లో సమాచారం అందరికీ ఉంటుంది, కానీ నేర్చుకోవాలనే ఆసక్తి మాత్రం కొందరిలో మాత్రమే ఉంటుంది. హర్షితలో కూడా అదే ప్రత్యేకత కనిపించింది. కొంతమంది జీవితంలో ఒక నిర్ణయం వారి భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఆమె జీవితంలో కూడా అలాంటి నిర్ణయం వచ్చింది. సాంప్రదాయ విద్య తన లక్ష్యానికి సరిపోదని భావించిన ఆమె చిన్న వయసులోనే సాధారణ పాఠశాల విద్యను కొనసాగించకుండా తన సమయాన్ని పూర్తిగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంపై కేంద్రీకరించింది. ఈ నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది, కొందరు విమర్శించారు కూడా. కానీ ప్రతి గొప్ప ఆలోచన మొదట విమర్శలను ఎదుర్కొంటుందని చరిత్ర చెబుతోంది. ఆమె రోజుకు గంటల తరబడి కోడ్ రాసేది, తప్పులు చేసేది, మళ్ళీ సరిచేసేది, మళ్ళీ ప్రయత్నించేది. విజయం ఒక్క రోజులో రాలేదు, కానీ ప్రతిరోజు కొద్ది కొద్దిగా తన నైపుణ్యాన్ని పెంచుకుంది. ఇదే చాలా మంది యువత గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ రోజుల్లో చాలా మంది 2 రోజులు ప్రయత్నించి ఫలితం రాకపోతే నిరాశ చెందుతూ ఉంటారు. కానీ టెక్నాలజీ ప్రపంచంలో విజయం సాధించిన వారందరి వెనుక వేల గంటల సాధన ఉంటుంది. ఆమె రూపొందించిన ప్రారంభ యాప్లకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కమ్యూనిటీ దృష్టి ఆమెపై పడింది. వయసు చిన్నదైనా ప్రతిభ పెద్దదని చాలా మంది గుర్తించారు. ఇదే ఆమె జీవితంలో మరో మలుపు అయింది. సరైన ప్రతిభ ఉంటే ప్రపంచం మీ దగ్గరకు వస్తుందనే విషయాన్ని ఆమె నిరూపించింది. తర్వాత ఆమె ప్రయాణం అమెరికాలోని సిలికాన్ వ్యాలీ వరకు చేరుకుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టార్టప్లు పుట్టే ప్రదేశం అక్కడ పోటీ చాలా ఎక్కువ. ప్రతిరోజు వందలాది కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అక్కడ నిలబడేది సమస్యకు నిజమైన పరిష్కారం చూపగలిగిన సంస్థ మాత్రమే. హర్షిత కూడా అలాంటి ఆలోచనతోనే ముందుకు వెళ్ళింది. ఒక విజయవంతమైన వ్యాపారం అంటే పెద్ద ఆఫీస్ కాదు, భారీ ప్రకటనలు కాదు, ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సమస్యను గుర్తించి దానిని సరైన పరిష్కారం ఇవ్వడం. ఇదే ప్రతి స్టార్టప్ విజయ రహస్యం. ఆమె కూడా అదే చేసింది. వ్యాపార రంగంలో ఉన్న ఒక ముఖ్యమైన సమస్యను అర్థం చేసుకొని దానికి సాంకేతికత పరిష్కారం అందించే ప్రయత్నం చేసింది. ఆలోచన క్రమంగా ఒక విజయవంతమైన కంపెనీగా ఎదిగింది. చాలా మంది కంపెనీ విలువ గురించి మాట్లాడుతూ ఉంటారు. వేల కోట్ల కంపెనీ అని చెబుతారు. కానీ ఒక కంపెనీ విలువ అంటే కేవలం డబ్బు కాదు, అది పరిష్కరిస్తున్న సమస్య విలువ, వినియోగదారుల నమ్మకం, ఉద్యోగుల కృషి, పెట్టుబడిదారుల విశ్వాసం, ఇవన్నీ కలిసి ఒక సంస్థని పెద్దగా మారుస్తూ ఉంటాయి. ఈ కథలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హర్షిత ఎప్పుడు నేర్చుకోవడం ఆపలేదు. టెక్నాలజీ ప్రతిరోజు మారుతోంది. ఈ రోజు నేర్చుకున్నది రేపు పాతది కావచ్చు. అందుకే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రతి యువకుడికి అవసరం. ఈ రోజులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇలాంటి రంగాల అవకాశాలు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా ఉంటే ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రశ్న మీ మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరూ చదువు మానేయాలా? అస్సలు కాదు. ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది చదువు మానేయడం కాదు, మనకు సరిపోయే మార్గాన్ని గుర్తించడం. సాంప్రదాయ విద్యతో విజయాలు సాధించిన వారు కూడా ఉన్నారు, ప్రత్యామ్నాయ మార్గంలో విజయం సాధించిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమైనది మనం ఎంచుకున్న మార్గంలో ఎంత కష్టపడుతున్నామన్నది మాత్రమే.
ఈ రోజుల్లో చాలా మంది యువత సోషల్ మీడియాలో ఇతరుల విజయాలు మాత్రమే చూస్తూ ఉంటారు, కానీ వారి వెనుక ఉన్న కష్టం కనిపించదు. వేల గంటల సాధన కనిపించదు, ఎన్నో వైఫల్యాలు కనిపించవు. విజయం అంటే ఒక ఫోటో కాదు, అది సంవత్సరాల ప్రయాణం. ప్రతిరోజు చేసిన చిన్న చిన్న ప్రయత్నాల ఫలితం. తల్లిదండ్రులు కూడా ఈ కథ నుంచి ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి పిల్లవాడు ఒకేలా ఉండడు. కొందరికి గణితం అంటే ఇష్టం, ఇంకొందరికి సంగీతం అంటే ఇష్టం, కొందరికి క్రీడలు, మరికొందరికి టెక్నాలజీ. పిల్లల ఆసక్తిని గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం చాలా ముఖ్యం. ఒత్తిడి కంటే ప్రోత్సాహం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మరోవైపు యువత కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. కలలు కనడం చాలా సులభం, కానీ ఆ కళ కోసం ప్రతిరోజు కష్టపడడం చాలా కష్టం. ప్రపంచ స్థాయి విజయాలు సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒకే సాధారణ విషయం ఉంటుంది, అది క్రమశిక్షణ. ప్రతిరోజు నేర్చుకోవడం, వైఫల్యాల నుంచి పారిపోకుండా వాటిని అంగీకరించడం. చివరిగా ఈ కథ మనకు చెప్పే అతిపెద్ద సందేశం ఏమిటంటే, మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, మనం ఎంత దూరం వెళ్ళాలని నిర్ణయించుకున్నామన్నదే ముఖ్యమైనది. చిన్న పట్టణం నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళడం అసాధ్యం కాదు. సరైన నైపుణ్యం, సరైన దృష్టి, నిరంతర కృషి ఉంటే అవకాశాలు మన ముందుకే వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం ఒకే మార్కెట్గా మారిపోయింది. మీ ప్రతిభకు సరిహద్దులు లేవు, మీ కళలకు కూడా పరిమితులు లేవు. మరి ఈ కథ మీకు ఎలాంటి ప్రేరణ ఇచ్చింది? డిగ్రీ కంటే నైపుణ్యం ముఖ్యమని మీరు భావిస్తున్నారా, లేక రెండు సమానంగా అవసరమని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విజయ గాథలు, వ్యాపార విశ్లేషణలు, స్టార్టప్ స్టోరీలు, కెరియర్ మార్గదర్శక వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.